మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 40 రోజుల శిలువ శ్రమల ధ్యాన కాలంలో నేడు 21వ రోజులోనికి అడుగుపెట్టించిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ 2026 మార్చి 13వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ స్వస్థత ఉపవాస వాక్య వాగ్దానము. మార్కు సువార్త 5వ అధ్యాయము 27 నుండి 29 వచనములు. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని ఆయన వస్త్రములు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున మీరు కూడా చూసి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ స్త్రీ విశ్వాసము ఎంత గొప్పది! తాను ప్రజల ద్వారా వినిన స్వస్థత అద్భుత కార్యములను బట్టి విశ్వాసము నొందినది. అందుకే కనీసం ఆయన వస్త్రపు చెంగు తగిలిన స్వస్థత పొందుదును అన్న విశ్వాసమే ఆమెను స్వస్థపరిచెను. మనలో ఎందరికీ ఈ విశ్వాసం ఉంటుంది? యాజకుడు చెయ్యి వేసి ప్రార్థన చేయాలి అనే విశ్వాసం కన్నా పరిశుద్ధ దేవాలయంలో ప్రార్థన చేసుకుంటే, లేక పశ్చాత్తాపంతో హృదయంలో ప్రార్థన చేసుకుంటే స్వస్థత పొందుదును అనే కనీస విశ్వాసం మనకున్నదా? సూక్ష్మ ప్రార్థన ద్వారా కూడా మనకు స్వస్థత వచ్చును అని మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు. బహుగా ప్రార్థన చేయుడి అని కూడా ఆయన విశ్వాసులకు నేర్పి ఉన్నారు. అది అంశమును బట్టి, అవసరతను బట్టి, సైతాను శోధనను బట్టి, అపవాది తంత్రములను బట్టి బహుగా ప్రార్థన చేయటం ఎంతో అవసరం. ఇంకా అద్భుతం ఏమిటంటే, వస్త్రపు చెంగు ద్వారా ఆయన ప్రభావము బయటకు వచ్చినదని ప్రభువు అంతమందిలో గ్రహించగలిగినారంటే ఆమెలోనికి యేసు ప్రభువు ప్రభావము ఎంతగా వెళ్ళి ఉండవచ్చు. అలాగే ఆమె భయంకరమైన రోగము అనగా 12 సంవత్సరాల బట్టి అనుభవిస్తున్న ఆ రోగము ఇట్టే కట్టబడినంటే ఎంత అద్భుత కార్యము! ఇదే గొప్ప సాక్ష్యం. కావున ఈ వాక్యము, ఈ సాక్ష్యము గొప్ప పాఠము, దృఢమైన విశ్వాసమును మనకు నేర్పుచున్నది. అందుకే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందిన మనకు ఆయన గాయముల ద్వారా స్వస్థత. ఆయన శిలువలో రక్తము చిందించిన ఆ రోజులను జ్ఞాపకం చేసుకున్నట ద్వారా ఈ శిలువ ధ్యానములు మన విలువ పెంచుతున్నవి. కనుక తప్పక మిగిలిన రోజులలో పాల్గొని స్వస్థతలు, తలాంతులు, వరములను, భాగ్యములను పొందగల స్థితిలో దేవాది దేవుడు మనలను నిలుపును గాక. ఆమెన్. ఉపవాస స్వస్థత ప్రార్థనలు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, నేడు ఈ శుక్రవారం రోజున నీ నుండి స్వస్థతలను, వరములను, ఉపవాస ఫలములను అందుకొనడానికి ఈ శిలువ ధ్యానములలో నిన్ను ప్రార్థించడానికి సజీవులుగా మాకు అవకాశం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. మేము శిలువ విలువను ఎరిగి మాపై ఉన్న దోషములను, అపరాధములను మీరు ఇచ్చే క్షమాపణ ద్వారా విడుదల పొందగల శక్తిని మాకు దయచేయము. స్వస్థత ప్రార్థనలు, వరములను ఆశిస్తున్న మాకు కావలసినవి నిండుగా మెండుగా అనుగ్రహించుము. నీ శిలువకు సమీపంగా రప్పించిన మా క్రీస్తునాథ, శిలువ ధ్యానములలో నీ శిలువలో మా విలువను తెలుసుకొనుటకు, నీ శిలువలో స్వస్థత పొందుటకు మాకు సమీపంగా వచ్చిన రక్షక, మీకు కోటానుకోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు
ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము, గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను చదవడానికి ఖాళీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇరులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలిచిన ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షములను స్వస్థపరచుము, నడుము నొప్పులను స్వస్థపరచుము, రక్తహీనతను స్వస్థపరచుము, బీపీ షుగర్లను హెచ్చుతగ్గులను స్వస్థపరచుము, వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. పాపంలో పడి శాపంలో కొట్టుకొని పోవచ్చున్నాము. కావున నీవు మా కోసము మౌనంగా ఉండి మా వ్యాధులు, మా పాపములు, మా శాపములు, సైతాను శోధనలు, వాటి తంత్రములు, చేతబడులు, ఆపదలు, అపజయములను కొట్టివేయడానికి నీవు మా శిక్షను భరించినావు. అట్టి త్యాగమును మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని మీ శిలువ రక్తంలో వాటిని కడిగివేసుకొనడానికి ఇచ్చిన మీ కృపలకై వందనములు చెల్లించుచున్నాము. ఇంకా ఎవరైతే ఈ చెడు కార్యములను కలిగి ఉన్నారో ఇప్పుడే వారు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని కొట్టివేసుకునే శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. మా అందరిపై నూరంతలుగా స్వస్థతలను, ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు తన శిలువ రక్తంతో యేసుక్రీస్తు ప్రభువు మనకున్న వ్యాధులను, బాధల నుండి స్వస్థతలు పొందడానికి గొప్ప విశ్వాసమును దయచేసి సాక్షులుగా నిలిపి సంపూర్ణ ఆరోగ్యమును, అంశంలో నెరవేర్పును సమృద్ధిగా సఫలపరచునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువలు వ్రేలాడే నీ కొరకే, సిలువలు వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రే